శ్రీకృష్ణుడి జననం. ఆయన జీవితమంతా ఓ అద్భుతం. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవ జాతికి విశేషంగా ప్రభావితం చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని మొదలలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియోలో అసలు కృష్ణుడు ఎలా జన్మించాడు, అతను జన్మించక ముంగల జరిగిన లీలలేంటో అన్నీ తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. పురాణాల ప్రకారం మొదలలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవ రాజు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాసపరుడైన తన కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవ రాజైన వసుదేవునికి వివాహం చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు చెబుతుంది. ఓ కంస, నీ చెల్లెలి పెళ్లి తర్వాత నీవు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకెళ్తున్నావు. నీ చెల్లెలికి పుట్టే 8వ శిశువు నిన్ను వధిస్తాడు, అదే నీ అంతం అని చెప్తుంది. కంసుడు ఒక్కసారిగా ఉగ్రుతుడవుతాడు. అహో, ఆమె 8వ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన 8వ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో చూస్తాను అని ఊంకరిస్తాడు. అక్కడే కత్తి తీసి తన చెల్లెల్ని తన నరకబోతుండగా పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుడిని అర్థిస్తాడు. దయచేసి ఆమె ప్రాణం తీయకు, ఆమె 8వ సంతానమే కదా నేను చంపేది. నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను. నీవు వాళ్ళని చంపవచ్చు, కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసునితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెల్ని బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడు కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు. మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేస్తాడు. ఆయన రాగానే దేవకి వసుదేవులు 8వ సంతానం కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయని ఏడ్చి ప్రాధాయపడతాడు. కంసుడు వారి వేదన అసలు పట్టించుకోకుండా బిడ్డను తీసుకెళ్లి కాళ్ళు పట్టుకొని ఒక రాయికేసి బాదుతాడు. ప్రతిసారి ఒక శిశువు జన్మించడం, ఆ తల్లిదండ్రులు కంసుని ఎంతగానో ప్రాధాయపడ్డం, అయినా అవేం పట్టించుకోకుండా ప్రాణాలతో వదిలేకపోవడం ఇలా జరుగుతూనే ఉంటుంది. తరువాత అలా 8వ బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలా వాళ్ళందరూ నిద్రలోకి జారుకుంటారు. వసుదేవుడి సంఖ్యలు దానంతట అవే తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకొని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నది వైపు నడుస్తాడు. ఆ ప్రదేశమంతా వరదతో మునిగిన ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది. వసుదేవుడు నదిని దాటి నంద యశోదాల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావడం వల్ల ఆమె స్పృహలో ఉండదు. వసుదేవుడు ఆ ఆడపిల్ల స్థానంలో కృష్ణుని ఉంచి ఆ ఆడపిల్లను తీసుకొని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది. కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తాడు. కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని, ఆడపిల్లే పుట్టిందని చెప్తారు. ఇది కేవలం ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లవాడు అయ్యుంటే అతన్ను చంపగలిగేవాడేమో, కానీ ఇది ఒక ఆడపిల్ల, ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకి వసుదేవులు అర్థిస్తారు. కానీ కంసుడు కనికరించడు. ఆ బిడ్డను కాళ్ళను పట్టుకొని పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతుల నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళి నిన్ను చంపేవాడు ఒక చోట ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది. ఆ విధంగా గోకులంలో చేరిన కృష్ణుడు రాజు కొడుకై అయినా కానీ ఒక సాధారణమైన గోవుల కాపరిగానే పెరుగుతాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమి నాడే మనం శ్రీకృష్ణాష్టమిగా నేడు మనం జరుపుకుంటున్నాం. ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే మీకు ఎంతగా నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.